అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు భాస్కర్ ఫోటో అని యూట్యూబ్ ఛానల్. ఇదేంటంటే ఎవరైతే ఈ ఇండియన్ ఆర్మీలో వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ గుడ్ న్యూస్ అనమాట. ఏంటంటే ఇది శాలరీస్ కానీ సర్వీసెస్ కానీ దేశానికి సేవ చేస్తున్నాం అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కానీ చాలా బాగుంటుంది. ఏంటంటే చాలా గర్వంగా మీరు దేశానికి సేవ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మంచి జాబ్స్, లెఫ్టినెంట్ ఇలాంటి పెద్ద పెద్ద ప్రమోషన్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి వీటిలో. సో ఇది ప్రజెంట్ మనము వెబ్సైట్లో చూస్తున్నాము. ఇది ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైటు joinindianarmy.nic.in. ఓకే, సో ఇది యాక్చువల్గా ఉన్నటువంటి అఫీషియల్ వెబ్సైటు. సో దీంట్లో మనం చూస్తున్నాం. సో చూడండి, ఇక్కడ ఇవి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇలా ఇదేంటంటే ఇక్కడ ఆఫీసర్స్ ఎంట్రీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ ఆఫీసర్స్ ఎంట్రీలో మీరు చూస్తే చూడండి, ఇక్కడ TES 12 అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఈ TES 12లో ఏంటి అంటే ఒకసారి నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. ఎస్, ఓపెన్ అవుతుంది. ఎస్, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇలా వస్తుంది. నో ఇష్యూ, కెన్ డౌన్లోడ్ అగైన్. ఎస్, సో ఇదిగోండి, ఇదేంటంటే ఇంటర్మీడియట్ తర్వాత ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ గుడ్ న్యూస్. సో ఎస్పెషలీ చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ హూ పాస్డ్ 10+2 ఎగ్జామినేషన్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్, హియర్ అండ్ ఆఫ్టర్ రెఫర్ టు యాస్ PCM. సో ఫస్ట్ ఫిజిక్స్, తర్వాత కెమిస్ట్రీ, తర్వాత మ్యాథమెటిక్స్. సో 10+2లో MPC చేసిన వాళ్ళకు అద్భుత అవకాశం. ఇండియన్ ఆర్మీలో పర్మనెంట్ జాబ్కు మీరు సెటిల్ అయిపోవచ్చు. పర్మనెంట్ కమిషన్ యాక్చువల్గా ఇది. సో జాబ్స్ అయితే మంచిగా ఉంటుంది. సో దీనికి ఏంటంటే ఎలిజిబిలిటీ ఇండియన్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ మాత్రం చూసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఏజ్ లిమిట్కి వచ్చేసరికి 16 years అండ్ 19.5 years. సో 16.5 నుంచి 19.5 అనేటటువంటి 16.5 to 19.5 అనే ఏజ్ అయితే అయి ఉండాలి. సో దీనికి ఏంటంటే యూ హ్యావ్ టు జాయిన్ ఇన్ బిట్వీన్ అనమాట. 2nd Jan 2002 to 1st Jan 2005 అనమాట. ఈ డేట్స్ ఇన్ బిట్వీన్ మాత్రమే ఉన్న వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. సో ఇంకొక పాయింట్ ఏమన్నారంటే ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ హ్యాస్ పాస్డ్ 10+2 ఎగ్జామినేషన్స్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అగ్రిగేట్ మార్క్స్ ఆఫ్ 70%. సో 70% MPCలో ఉండాలన్నమాట. ఓకే, సో తర్వాత ఏంటంటే మళ్ళీ మెడికల్ ఎగ్జామినేషన్స్, ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి కామన్గా ఉంటాయి. ఎనివే వీటి గురించి మళ్ళీ మీరు ఇన్ డీటెయిల్ చూసుకోవచ్చు. దాని గురించి మీరు వరి అవ్వాల్సిన పని లేదు. సో నంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ చూడండి, 90 వ్యాకెన్సీస్ ఉన్నాయి. టైప్ ఆఫ్ కమిషన్ ఇదేంటంటే కమిషన్లో మీరు చూస్తే ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ 4 years కోర్స్ క్యాడెట్స్ విల్ బి గ్రాంటెడ్ పర్మనెంట్ కమిషన్ ఇన్ ద ఆర్మీ ఇన్ ద ర్యాంక్ ఆఫ్ లెఫ్టినెంట్ కర్నల్ అని అన్నారు. అంటే ఇది పర్మనెంట్ జాబ్సే, కానీ ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఫస్ట్ 4 years ఒక కోర్స్ అనేది ఉంటుంది. ఈ టెక్నికల్ ఎంట్రీ కోర్స్ అనమాట. ఈ కోర్స్లో కూడా సుమారు 57,000 వరకు శాలరీ అనేది ఇస్తారు, అంటే స్టైఫండ్ లాగా ఇస్తారు. సో తర్వాత మళ్ళీ మీకు లెఫ్టినెంట్ అనేటటువంటి ర్యాంక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి ఏంటంటే డీటెయిల్గా మనం చూస్తున్నాం. సో మళ్ళీ వీటిల్లో డిఫరెంట్ సీనియారిటీస్ కూడా ఉంటాయి. సో ఇది టెక్నికల్ యాక్చువల్గా రౌండ్ కాబట్టి ఏంటంటే దీంట్లో డిఫరెంట్ 5 yearsలో ఈ ట్రైనింగ్లో ఉన్నటువంటి 5 yearsలో ఏంటంటే ఇనిషియల్గా ఫస్ట్ ఇయర్ ఏంటంటే బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ అనేది ఒక 1 year ఉంటుంది. ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ గయాలో చేస్తారు ఇది.
తర్వాత ఏంటంటే టెక్నికల్ ట్రైనింగ్ అనమాట. దీంట్లో ఏంటంటే ప్రీ కమిషన్ ట్రైనింగు 3 ఇయర్స్, అది పూణేలో కావచ్చు, మోహా కావచ్చు, సికింద్రాబాద్లో కావచ్చు చేస్తారు. అలాగే లాస్ట్ 1 ఇయర్ ట్రైనింగ్ వచ్చి మళ్ళీ ఫేజ్ 2 అనమాట. ఇది పోస్ట్ కమిషన్ ట్రైనింగ్. ప్రీ కమిషన్ ట్రైనింగ్ 3 ఇయర్స్ అయితే, పోస్ట్ కమిషన్ ట్రైనింగ్ తర్వాత మళ్ళీ 1 ఇయర్ ఉంటుంది. సో ఇదైతే మళ్ళీ పూణే కానీ, మోహో కానీ, లేకపోతే సికింద్రాబాద్లో కానీ చేస్తారు. తర్వాత మళ్ళీ సర్టిఫికేట్ అవార్డ్ అనేది కూడా అవార్డ్ చేస్తారు. సో ఇంజనీరింగ్ డిగ్రీ అనేది ఈ ఆర్మీ నుంచి మీరు ఇంజనీరింగ్ డిగ్రీ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా బాగుంటుంది. సో వన్స్ ఇలా మీరు చేసేటప్పుడు ఏంటంటే అడిషనల్గా మీకు ఉన్నటువంటి బెనిఫిట్స్ కూడా చూసుకోండి. కాస్ట్ ఆఫ్ ది ట్రైనింగ్ వచ్చి పర్ వీక్ 8785 అనేసి మెన్షన్ చేశారు. ఫర్ పీరియడ్ ఆఫ్ క్యాండిడేట్స్ టు స్టే అట్ ది ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ గయా అనమాట. ద కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఈజ్ బోర్న్ బై స్టేట్, విల్ బి రికవర్డ్ ఫ్రమ్ ది క్యాండిడేట్ విత్ డ్రాయింగ్ ఫ్రమ్ పర్సనల్ రీజన్స్. సో యాక్చువల్గా ఇదేంటంటే ఇది కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్ అనేది రెస్పెక్టివ్ స్టేట్ అనేది బోర్న్ చేసుకుంటుంది అనేది ఇన్ఫర్మేషను. సో తర్వాత ఏంటంటే ప్రమోషన్స్ చూస్తే మీకు లెఫ్టినెంట్, క్యాప్టెన్, మేజరు, లెఫ్టినెంట్ కల్నలు ఈ విధంగా మీకు డిఫరెంట్ ఏవైతే ఉంటాయి. శాలరీస్ చూస్తే చూడండి, లెఫ్టినెంట్కి 56,100 నుంచి 177,500 అన్నారు, ఇది లెవెల్ 10. తర్వాత క్యాప్టెన్ 10B. ఈ విధంగా ఏంటంటే ఇది సుమారు ఇనిషియల్గానే ఈ 56,000 ఇది సుమారు ఏంటంటే ఇది లెవెల్ 10 కాబట్టి ఇది సుమారు ఈ ఆర్మీలో కాబట్టి ఈవెన్ 80,000 కంటే ఎక్కువే ఉంటుంది. మోర్ దాన్ 80,000 అయితే ఉంటుంది, ఎందుకంటే అడిషనల్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. చూద్దాం ఇక్కడ అడిషనల్ బెనిఫిట్స్ ఏవి ఉంటాయో. సో మిలిటరీ సర్వీసెస్ పే ఉంటుంది 15,500 పర్ మంత్ ఎక్స్ట్రా అనేది ఉంటుంది. సుమారు ఇది ఈవెన్ 90,000 వరకు కూడా శాలరీస్ ఉంటాయి. ఓకే, ఈ ట్రైనింగ్లో కూడా ఎంత ఇస్తున్నారంటే చూడండి, 56,100 రూపాయలు పర్ మంత్ ట్రైనింగ్లో ఇస్తున్నారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, విచ్ విల్ బి గివెన్ ఇట్ ఈస్ అడ్మిసిబుల్ టు ది క్యాడెట్స్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ 3 ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్. అంటే 3 ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ అయిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. బట్ ముందుగా ఉన్నటువంటి అమౌంట్ కూడా రెస్పెక్టివ్ స్టేట్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో అలాగే క్వాలిఫికేషన్ గ్రాంట్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఫ్లయింగ్ అలవెన్సెస్ ఎక్స్ట్రా ఉంటాయి 25,000 పర్ మంత్ అబోవ్ అనమాట. అలాగే అదర్ అలవెన్సెస్ ఉంటాయి, డేరెస్ అలవెన్స్ ఉంటాయి, కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్ ఉంటాయి. అండ్ అడిషనల్గా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, చూసుకోండి మీకు డీటెయిల్డ్గా ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో. అలాగే ట్రాన్స్పోర్టేషన్ అలవెన్సెస్ ఇలా ప్రతిదీ అడిషనల్గా ఉంటాయి. సో ఏదైనా మళ్ళీ మీరు డిఫరెంట్ హై ఆల్టిట్యూడ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ డిఫరెంట్ అలవెన్సెస్ కూడా ఉండడం జరుగుతుంది. అలాగే చైల్డ్ ఎడ్యుకేషన్ అలవెన్సెస్ ఉంటాయి. సో హాస్టల్ సబ్సిడీస్, లీవ్స్, ఇలా ప్రతిదీ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి. ఈవెన్ చూడండి, యాక్చువల్గా ఇక్కడ చూస్తే ఏదైనా ఇంజరీస్ జరిగినప్పుడు లేదంటే ఇంకేదైనా ఇష్యూస్ అయినప్పుడు కూడా మనకు గవర్నమెంట్ నుంచి ఉండడం జరిగింది, డిఫరెంట్ అలవెన్సెస్ అయితే పెట్టడం జరిగింది. సో జెంటిల్మెన్ క్యాడెట్స్ వెన్ ఇన్ రిసిప్ట్ ఆఫ్ స్టైపెండ్ ఆర్ ఇన్సూర్డ్. సో ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది అనమాట, 75 lakhs ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. సో హౌ టు అప్లై అనేది పాయింట్. సో మీరేంటంటే జాయిన్ ఇండియన్ ఆర్మీ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేటటువంటి ఇది మీరు చూసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ జాయిన్ ఇండియన్ ఆర్మీ అనేటటువంటి వెబ్సైట్లో చూడాలి. ఇదివరకు మనం ఓపెన్ చేసాము, ఆ వెబ్సైట్లో చూడండి. సో అలాగే 1 copy of printed application duly submitted attested by the candidate can be carried to the selection center for the SSB interview. సో SSB ఇంటర్వ్యూకి అయితే ఇది తీసుకెళ్లాల్సి ఉంటుంది, రైట్. సో దాంట్లో ఏంటంటే మీకు 10th క్లాసు 12th క్లాసు అలాగే ఐడి ప్రూఫ్ అనేది తీసుకెళ్ళాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది.
సో ఎప్పటిలోపు అప్లై చేయాలని కూడా మనం డీటెయిల్స్ 1 బై 1 చూస్తున్నాము. సో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. సో ఆన్లైన్లో అప్లై చేయాలి. సో ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీకు ఏంటంటే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ డీటెయిల్గా చూస్తున్నాం ఇక్కడ. షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికేషన్స్ ఏంటంటే ఈ ఆర్మీలో షార్ట్ లిస్టెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనేది ఏంటంటే ఈ షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్కి ఏంటంటే క్యాండిడేట్స్ అలాటెడ్ విల్ బి ఇంటిమేటెడ్ టు ది క్యాండిడేట్స్ వయా ఈమెయిల్. సో ఈమెయిల్ అనేది పంపించడం జరుగుతుంది. తర్వాత ఈ ఎస్ఎస్బి అనేది ఏం చేస్తుంది అంటే డిఫరెంట్ ప్లేసెస్లో మిమ్మల్ని రమ్మని చెప్తుంది ఎస్ఎస్బి. సో అక్కడ ఏంటంటే మీకు 2 స్టేజెస్ అనేవి ఉన్నాయి. ఈ 2 స్టేజెస్లోనే సెలక్షన్ ప్రొసీజరు. సో ఫస్ట్ స్టేజ్ క్లియర్ అయితే మళ్ళీ సెకండ్ స్టేజ్ ఉంటుంది, రైట్. సో ఒకవేళ ఫస్ట్ ఫేజ్ క్లియర్ అవ్వకపోతే మాత్రం సెకండ్ స్టేజ్కు పర్మిషన్ అనేది ఉండదు. సో కాబట్టి మీరు ఇది జాగ్రత్త చూసుకోండి. సో ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అనేవి ఉంటాయి, రైట్. స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 అనేది ఉంటుంది. స్టేజ్ 1 క్లియర్ చేస్తే స్టేజ్ 2 ఉంటుంది, రైట్. స్టేజ్ 1 క్లియర్ అవ్వకపోతే మాత్రం సేమ్ డేనే పంపించేస్తారు. బట్ టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ఎన్ని రోజులు అంటే 5 డేస్ ఉంటుంది, రైట్. దీనికి ఏంటంటే జనరల్గా మీకు గ్రూప్ డిస్కషన్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఎనీవే నేను దానికి సంబంధించి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తాను, నో ఇష్యూ. సో ఈ విధంగా మీకు అయిన తర్వాత 5 డేస్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఏంటంటే వాళ్ళు సెలక్షన్ లిస్ట్ అనేది మళ్ళీ మీకు ఇచ్చి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారనేది ఇన్ఫర్మేషన్, ఎన్ని నెంబర్ ఆఫ్ పీపుల్ తీసుకోవాలనేది తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఆర్మీ వెబ్సైట్ నుంచి మీకు రావడం జరుగుతుంది. సో ప్రొసీజర్ ఫర్ కామన్ క్యాండిడేట్స్ టీఎస్ అండ్ ఎన్డీఏ ఎంట్రీ. జనరల్గా ప్రొసీజర్ ఏంటి అంటే 10+2 లెవెల్లో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ అండ్ నేషనల్ డిఫెన్స్ ఎన్డీఏ ప్యారలల్ కోర్సెస్ నీడ్ టు అండర్గో ఏ మెడికల్ ఎగ్జామినేషన్ బై బోర్డ్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ ది మెడికల్ ఆఫీసర్స్ ఫర్ ది ఎంట్రీస్ ఆఫ్ రికమెండెడ్ అన్నారు. అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది టీఎస్ అండ్ ఎన్డీఏ వాళ్ళకు ఉన్నటువంటి మెడికల్కి సంబంధించినటువంటిది. సో దీని తర్వాత ఏంటంటే మళ్ళీ మనకు ఇక్కడ చూస్తే కొన్ని జనరల్గా ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇవ్వడం జరుగుతాయి. సో వన్స్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఎక్కడికి రమ్మని చెప్తే అక్కడికే వెళ్ళాలి. ఎందుకంటే అది నియర్ బై మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింటారు కాబట్టి ఆ రెస్పెక్టివ్ ప్లేసెస్లో మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు ఏంటంటే క్లోజింగ్ డేట్ వచ్చి 2 మార్చ్ అనమాట. సో తక్కువ టైం ఉంది. సో వెంటనే మీరు అప్లై చేసుకోండి. సో 2 మార్చ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 2 మార్చ్ కల్లా మీరు కంప్లీట్ చేసేసుకోవాలి. 2 మార్చ్, రైట్. 2 మార్చ్ 2021 ఈజ్ ద లాస్ట్ డేట్. సో కాబట్టి మీరు ఏంటంటే వెంటనే అప్లై చేయండి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఆల్రెడీ నేను వెబ్సైట్ లింక్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో మరిన్ని అప్డేట్స్ మన ఛానల్లో వస్తుంటాయి. సో మీరు వాటిని ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ మీకు అందరికి నోటిఫికేషన్ వస్తుంది. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ.